మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు బ్రహ్మ టాక్స్. ఈరోజు మీకు ఒక మంచి పుస్తకాన్ని, మన మానసిక ఏకాగ్రతకు, ప్రశాంతతకు సహాయపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని పరిచయం చేస్తాను. ఇది కేవలం పుస్తకం కాదు, మన జీవన మార్గాన్ని ప్రశాంతమైన తోవల వైపు, కాంతి పథాల వైపు నడిపించేటటువంటి అద్భుతమైన కరదీపిక లాంటి పుస్తకం ఇది. ఆ పుస్తకం పేరేంటి? సైలెన్స్. నిశ్శబ్దము, ఇంకా చెప్పాలంటే మౌనం. ఈ పుస్తక రచయిత థిక్ నాట్ హాన్. స్పెల్లింగ్ వేరేగా ఉంటుంది. అసలు ప్రొనౌన్సియేషన్ ఏమిటయా అంటే థిక్ నాట్ హాన్ అనేటటువంటి ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్ అనండి, బౌద్ధ ప్రచారకుడు అనండి. ఆయన వియత్నాంకి చెందినటువంటి గొప్ప వ్యక్తి. నోబెల్ శాంతి ప్రైజ్కి నామినేట్ అయినటువంటి గొప్ప బుద్ధిస్ట్ ఫిలాసఫర్. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. భయం అంటే ఏమిటి, ఆగ్రహం అంటే ఏమిటి, శాంతికి మార్గాలు ఏమిటి, ఇట్లాంటి పుస్తకాలన్నీ. వాటిలో ఈ సైలెన్స్కి సంబంధించినటువంటి ఈ పుస్తకం 7 భాగాలు ఉంటాయి. ఈ పుస్తకంలో మిత్రులారా, ఈ పుస్తకం ఒక్కటి చాలు మన మానసిక ప్రశాంతతకు, మనం ప్రశాంతంగా బతకడానికి అని నేను ఒక థంబ్నెయిల్ పెట్టి మీకు ఇది పరిచయం చేస్తున్నాను. ప్రతి పుస్తకం గురించి మీరు ఇలాగే చెప్తారు కదా అని అనొచ్చు. ఏ పుస్తకానికి ఆ పుస్తకమే, ఏ పుస్తకం విలువ ఆ పుస్తకానిదే, ఏ రోజు విలువ ఆ రోజే. ఈరోజు ఈ ఆహారం తినండి, ఎంతో ఆనందంగా ఉండండి అంటే రేపు ఆహారం తినొద్దని కాదు. జీవితానికి అంతటికీ సరిపడా ఒకే రోజు ఆహారాన్ని ఎవరు తినలేరు. ఈరోజు తిన్నాం కదా అని రేపు తినకుండా ఉండలేము. అందుకనే మన మనస్సుకు కూడా ఒక ఆహారం కావాలి. అది రకరకాల రుచులను కోరుకుంటుందేమో ఈ దేహంలాగే, కానీ మనసుకు కావలసినటువంటి ఆహారం ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవాలి. అది ఈ థిక్ నాట్ హాన్ అనేటటువంటి ఆయన ఈ పుస్తకంలో 7 అధ్యాయాల్లో మనకి వివరించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఈయన ఇంట్రడక్షన్లో చెప్పింది ఏమిటయా అంటే ఈ ప్రపంచం చాలా అద్భుతమైనది. అసలు ఈ ప్రపంచంలోకి మనం రావడమే వింతల్లో కల్లా వింత. ఎంతో అదృష్టం చేసుకొని మనం వచ్చాం. నిరాశావాదంలోకి వెళ్ళొద్దు. అసలు రాకుంటేనే బాగుండేది ఈ ప్రపంచంలోకి అని చెప్పేటటువంటి వాదనలు చేసినటువంటి తాత్విక చర్చలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ వచ్చిన తర్వాత ఈ జీవితాన్ని జీవించాలి. ఎలా జీవించాలి? దుఃఖమయంగా జీవించాలా, సంతోషమయంగా జీవించాలి. కాబట్టి నేచర్ పిలుపు, ప్రకృతి మనల్ని పిలుస్తుంది. ఆ ప్రకృతి పిలుపుని వినేటటువంటి సమయం మన దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే మన బుర్ర ఒక నాన్ స్టాప్ రేడియో స్టేషన్ అంటాడు ఈయన. ఎవరు? ఈ థిక్ నాట్ హాన్ అనేటటువంటి బుద్ధిస్టు. నిరంతరం ఈ బుర్రలో ఏవో తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ బుర్రలో జరిగేటటువంటి ఈ రణగుణ ధ్వనిని నువ్వు ఆపలేకపోతే, ఆ నిశ్శబ్దాన్ని, ఆ మౌనాన్ని ప్రాక్టీస్ చేయలేకపోతే ఈ జీవన సౌందర్యం నీకు అర్థం కాదు. ఈ ప్రకృతి ఇచ్చే పిలుపు నీకు వినపడదు. నువ్వు ఈ జీవనానందాన్ని ఎప్పటికీ కూడా 100 సంవత్సరాలు గడిపినా సరే పొందలేవు అని చెబుతూ, దీనికి ఇంట్రడక్షన్లో ఆయన ఏం చెప్పాడయ్యా అంటే నేచర్ ఏమైతే పిలుస్తుందో ఆ పిలుపుని వినడానికి ముందు నీ మనసులో శబ్దాలను తుడిచివేయాలి. అంటే నీ మనసులో మౌనాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నిశ్శబ్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు
ప్రకృతి పిలుపుని నువ్వు వినగలుగుతావు. అప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి అందం ఏమిటో ఆనందం ఏమిటో అర్థం చేసుకోగలుగుతావు. అప్పుడు నీ జీవితాన్ని ఆనందంగా మలుచుకోగలుగుతావు. అయితే మనుషులు ఇలా మౌనంగా ఉండగలరా? సాధన చేస్తూనే ఉండగలరా? ధ్యానంలోనే ఉండగలరా? అలా జరిగిపోతుందా? అందరికీ ఋషుల్లాగా మునుల్లాగా అడవుల్లోకి వెళ్ళి ముక్కుతూ మూసుకుని తపస్సు చేసుకుంటే వీలవుతుందా? ఈ ప్రపంచం ఎలా నడవాలి అంటే కాదు, అది సాధ్యం కాదు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ, ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా, చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, సంసారంలో ఉన్నా, సంఘర్షణలో ఉన్నా, సంగ్రామంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నువ్వు నీ మనసులోని రణగుణ ధ్వనుల్ని నువ్వు నిర్మూలించుకుంటే ప్రకృతి యొక్క పిలుపుని నువ్వు వినగలుగుతావు. అప్పుడు నీ జీవితాన్ని అందంగా మలుచుకుంటావు. ప్రతి మనిషి గతంలో ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు, వర్తమానంలో ఉంటాడు, ఏకకాలంలో. గుర్తుపెట్టుకోండి. గతంలో జరిగిన విషయాలన్నీ కూడా మైండ్లోకి వస్తూ ఉంటాయి, అవి బాధ పెడుతూ ఉంటాయి. గతం అనేది జైలు అని అంటాడు. 3 రకాల జైళ్ళు మనకి. 1 గతము, 2 భవిష్యత్తు, 3 వర్తమానము. గతం ఏమిటి? గతంలో జరిగినటువంటి బాధలు, కష్టాలు, మనం అనుభవించినటువంటి ఆ కష్ట నష్టాలు, ఇవన్నిటినీ తలుచుకొని బాధపడడం, ఇదంతా ఉంటుంది. ఆ జైల్లో నువ్వు బందీగా ఉంటావు అన్నమాట. గతం నుంచి నువ్వు బయట పడలేకపోతున్నావు. కానీ గతాన్ని నువ్వు తిరిగి రప్పించలేవు. హిందీలో సాహిర్ లూధియాని అద్భుతమైన పాట ఒకటి రాస్తాడు. ఆగే భీ జానియే నా తుమ్, పీచే భీ జానియే నా తుమ్, జో భీ హై బస్ యహీ ఏక్ పల్ హై. నువ్వు గతాన్ని వెనక్కి తీసుకురాలేవు. ముందు జరుగుతుందో నువ్వు ఊహించలేవు. ఏముందో అది ఈ ఒక్క క్షణమే, దీన్నే అనుభవించు అని ఆ పాటలో అంటాడు. అలాగే ఈయన గతం అనే జైల్లో ఉంటావు, నీ చేతుల్లో లేదు, అది జారిపోయింది, కానీ నీ మైండ్లో నుంచి అది పోలేదు. అలాగే భవిష్యత్తు గురించి ఊరికని ఏవో ఊహలు, కల్పనలు, కలలు వీటిలో కొట్టు మిట్టాడుతూ ఉంటావు. అది కూడా నీ చేతుల్లో ఉంది. ఏది? నువ్వు ఎంతవరకు కృషి చేస్తావో, నువ్వు ఎంతవరకు కష్టపడతావో, కలలు ఆశలు కాకుండా ఆచరణలో నువ్వు దాన్ని సాధించుకోవడం ఎంత కష్టపడతావు, అది ఒకటి ఉంది. కానీ భవిష్యత్తు అనేది కూడా నువ్వు బందీగా మారిపోయావు, భవిష్యత్తు అనే దాంట్లో కూడా. అలాగే వర్తమానం. ఈ వర్తమానంలో మనకు ఈతి బాధలు, ఉద్యోగాలు, చదువు, సంసారము, వీటన్నింటికి సంబంధించినటువంటి ఈతి బాధలు, ఇది కూడా ఒక జైలే. వీటిలో ఉంటూనే వీటి నుంచి విముక్తి పొందవచ్చు. వీటిలో నివసిస్తూనే వీటి నుంచి విముక్తి పొందవచ్చు. ఏమిటి ఆ విముక్తి అంటే? వాటిలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని నువ్వు పరిహరించుకున్నప్పుడు నిన్ను దుఃఖ పెట్టకుండా ఉన్నటువంటి ఆ భావనలు, ఆలోచనలు ఏవైతే ఉంటాయో అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. కేవలం ఈ మాటలు చెప్పి ఊరుకోలేదు. అలాగే ఇంకొకటి, 5 రకాల ధ్వనులు ఉంటాయి. ముందు నీ మైండ్లో ఉన్నటువంటి ఈ నాన్ స్టాప్ రేడియో స్టేషన్నే ఉందే, దాన్ని స్టాప్ చేయి, బంద్ చేయి. అప్పుడు నువ్వు, ఇప్పుడు మనము బయట ఎవరో కోకిల పిలుస్తూ ఉంటుంది, బయట ఎవరో దూరంగా ఒక పాప నవ్వుతూ ఉంటుంది, ఇంకెవరో పాట పాడుతూ ఉంటారు. అది వినాలంటే ముందు మన మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. మన మనసులో ఏ శబ్దాలు ఉండకూడదు. అంతే, ప్రకృతి ఇచ్చేటటువంటి పిలుపును స్వీకరించడానికి కూడా మనం అంతా నిశ్శబ్దంగా ఉండాలన్నమాట. 5 రకాల ధ్వనులు ఉన్నాయి అని చెప్తాడు ఈ పుస్తకంలో. ఆ 5 రకాల ధ్వనులు ఏమిటయా అంటే, మొదటిది సౌండ్. ఫస్ట్ సౌండ్ వినడం అన్నమాట. బర్డ్స్, రివర్స్, ట్రీస్, ఇట్లాంటివన్నీ కూడా నేచర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను వినడం ఒక సౌండ్, ఒక ధ్వని. అలాగే నేచర్ని అబ్జర్వ్ చేయడం అనేటటువంటిది ఒక సౌండ్, ఒక ధ్వని. 3 నేచర్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం. ఓం అనేటటువంటి శబ్దం నుంచే మన వాళ్ళు చెప్తారు, వేదాల పురాణాల దగ్గర నుంచి ఈ ప్రపంచం వచ్చిందని. సైన్స్ ఏం చెబుతుంది? ఒక బిగ్ బ్యాంగ్ అని. అంటే ఒక శబ్దం,
ఒకటే ఒక శబ్దం, ఆ శబ్దం నుంచి ప్రపంచం అంటే నువ్వు శాస్త్రీయంగా కూడా అర్థం చేసుకోవాలి. నాలుగవది ఏమిటి అంటే రైజింగ్ టైడ్, అంటే నువ్వు వీటన్నిటికంటే కొంచెం ఊపర్ అంటే బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ కొంచెం పైకి వెళ్ళాలి, బుద్ధిస్ట్ థింకింగ్లోకి వెళ్ళాలి. ఆ బుద్ధిస్ట్ థింకింగ్లోకి వెళ్ళడం అనేటటువంటిది నాలుగో శబ్దం, అంటే నువ్వు వినాల్సిందనమాట. ఐదవటి ఏమిటయా అంటే ఇంపెర్మనెన్స్, అనిత్య. బౌద్ధం బోధించేటటువంటి అద్భుతమైనటువంటి అల్టిమేట్ థింగ్ ఏమిటయ్యా అంటే అది అనిత్య, ఏది నిత్యము కాదు ఈ ప్రపంచంలో అనేటటువంటి జ్ఞానము, స్పృహ, చైతన్యం నీలో కలిగించుకోవడం అనేటటువంటిది ఉందే ఐదవ సౌండ్. సో ఇవన్నీ వినడానికి నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, నీ దేహం ప్రశాంతంగా ఉండాలి. దీనికి ఏం చెప్పాడు, ఇందులోనే 5 రకాల ఆహారాలు మనం తీసుకుంటాము అని చెప్పాడు. 5 రకాల ఆహారాల్లో మొదటి ఆహారం ఎడిబుల్ ఫుడ్ అని అంటాము. దాన్ని మనకు తెలుసు ఆ ఎడిబుల్ ఫుడ్ అంటే ఏమిటో. మనం తీసుకునేటటువంటి నిత్యం తీసుకునేటటువంటి ఆహారం అది పౌష్టికాహారం అయితే, అన్ని రకాల పోషకాలతో కూడినటువంటి ఆహారం, సమతుల్యమైనటువంటి ఆహారం అయితే నీ దేహానికి మంచిది. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్స్ అని అవని ఇవని ఆయిల్ ఫుడ్స్ అని పనికిరానివన్నీ కూడా జంక్ ఫుడ్స్ తింటూ ఉంటే దేహానికి హాని చేస్తుంది. దేహానికి ఎంత అవసరమో ఆహారం, దేహాన్ని నాశనం చేసేటటువంటిది కూడా ఆహారమే. సో ఆ ఆహారం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెన్సరీ ఫుడ్స్ అంటాడు. ఆ సెన్సరీ ఫుడ్స్లో ఏం చెప్పాడు, మనకి రోజు రేడియో వింటాం, టీవీ చూస్తాం, పత్రికలు చదువుతాం, పుస్తకాలు చదువుతాం, మిత్రుల మాటలు వింటాం, ఇవన్నీ కూడా చేస్తాం కదా. సో ఈ ఈ 5 రకాలు అని నేను చెప్పినటువంటి ఆహారాల్లో ముఖ్యంగా 4 రకాలు, 5 రకాలు కాదు, ఈ 4 రకాల్లో ఈ 2వ రకం కూడా ఒక రకమైనటువంటి ఆహారం అన్నమాట. నీ మనసులోకి ఎక్కిస్తున్నావు అంటే నువ్వు వినేది, చదివేది, రాసేది ఇదంతా కూడా ఒక ఆహారమే. అది ఆరోగ్యకరమైనదైతే నీ మనసు ఆరోగ్యంగా ఉంటుంది. అంటే నువ్వు ఏమి వినాలి, ఎంతవరకు వినాలి, ఏమి చూడాలి, ఎంతవరకు చూడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఇవి హాని చేసేవి లేదా నీకు ఆరోగ్యాన్ని చేకూర్చేవి 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫుడ్. ఇంకొకటి సంకల్పం అనేటటువంటిది ఒకటి ఉందండి. సంకల్పం అంటారు, దాన్ని వొలిషన్ అని అంటాం అన్నమాట. ఇది 3వ రకమైనటువంటి ఆహారం. ఏమిటి నీ సంకల్పం? దట్ ఈజ్ యువర్ విల్, యువర్ కన్సర్న్, యువర్ డిజైర్. నీ కోరిక, నీ సంకల్పం, నీకు ఏం కావాలి, అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అది నువ్వు తీసుకునే నిర్ణయాల మీద, నువ్వు చేసే పనుల మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఇది నీ కోరిక, నీ సంకల్పం, నీ ఆశయం, నీ ఆశ, ఇదంతా కూడా. కాబట్టి నీ సంకల్పం మంచిదా, నీ సంకల్పం చెడ్డదా, ఈ రెండింటినీ కూడా వెంగడించుకోవాలన్నమాట. మంచిదైతే నీ మనసుకు మంచిది, నీ దేహానికి మంచిది. నీకు హాని చేసేదైతే అది నీ దేహానికి హాని చేస్తుంది, నీ మనసుకి హాని చేస్తుంది. కాబట్టి ఇది కూడా, నీ సంకల్పం కూడా ఒక ఆహారమేనైనా చాలా జాగ్రత్తగా ఉండు దాని విషయంలో అని చెప్పాడు. అలాగే 4వది ఇంకోటి ఏమిటయ్యా అంటే కాన్షియస్నెస్. ఇది అసలైనటువంటిది, కీలకమైనటువంటిది. 4వది కాన్షియస్నెస్. ఇది ఇండివిజువల్ కాన్షియస్నెస్ అండ్ కలెక్టివ్ కాన్షియస్నెస్. వ్యక్తిగతమైనటువంటి స్పృహ, సామూహిక స్పృహ. నువ్వు నిరంతరము నువ్వు చైతన్యంలో ఉంటూ ఏ పనులు చేస్తున్నావో నీ చైతన్యం నిర్ణయిస్తుందన్నమాట. అది ఆరోగ్యకరమైందా లేదా అనారోగ్యకరమైందా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నటువంటి ఆ స్పృహ ఏదైతే ఉందో
అది చాలా కీలకమైందనమాట. ఇంతకుముందు మనం సంకల్పం అనుకున్నామే, నువ్వు అసలు ఆలోచించడంలోనే, ఆశ పడడంలోనే, కలలు కనడంలోనే, నీ కోరికల్లోనే తప్పుదారి పట్టావంటే అది నీ మనసు మీద చెడ్డ ప్రభావం చూపిస్తుంది. కరెక్ట్ వేలో ఉంటే కరెక్ట్గా నీ మనసుని, నీ దేహాన్ని ఒక సమతుల్యంలో ఉంచుతుంది, ప్రశాంతంగా ఉంచుతుంది. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత నీ చైతన్యం, అది నువ్వు ఒంటరిగా ఉన్నా, సమూహంలో ఉన్నా, నీ చైతన్యం, నీ స్పృహ కరెక్ట్గా ఉంటే నీ మనసుని, నీ దేహాన్ని, సమస్తాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అవర్ అవేర్నెస్ ఈజ్ ద కీ టు అవర్ ప్రొటెక్షన్. మన జాగరూకతే మన రక్షణకు కవచంలా ఉంటుంది అనేటటువంటిది ఈయన చెప్తున్నాడు అనమాట. వెదర్ దట్ యు అంటే అది గ్రూప్ అంటే సమూహంలో ఉన్న, ఏకాంతంలో ఉన్నప్పటికీ కూడా అది అలా థింక్ ఆఫ్ హౌ ఎఫెక్టెడ్ యు ఆర్ బై ద మూడ్ ఆర్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద గ్రూప్ యు ఆర్ ఇన్, వెదర్ దట్ గ్రూప్ ఈజ్ సపోర్టివ్, హ్యాపీ, యాంగ్రీ, గాసిపీ, కాంపిటేటివ్ ఆర్ లిస్ట్లెస్. నువ్వు చేసేటటువంటి స్నేహాలు, నువ్వు తిరిగేటటువంటి తిరుగుళ్ళు, అవి కూడా నీకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయా, చెడు చేస్తున్నాయా? ఇవన్నీ కూడా నీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అని చెబుతూ, అప్పుడు ఈ పుస్తకంలో ఈ మొదటి భాగంలో చెప్పినటువంటి ఈ విషయాలు, ఈ 4 ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలు, ఏది నిత్యం మనం పైకి తీసుకునేటటువంటి ఆహారం, రెండోది చదవడం, రాయడం, వినడం, టీవీ చూడడం మొదలైనటువంటివి, టెక్స్ట్ మెసేజెస్, ఫోన్ కాల్స్, వాట్సాప్లు, ఈ సోకాల్డ్ సోషల్ మీడియా, ఇదంతా ఉంది. అదంతా కూడా సెన్సరీ ఫుడ్ అన్నమాట. తర్వాత సంకల్పం, నీ డిజైర్, అదొక ఆహారం. తర్వాత నీ కాన్షియస్నెస్, అదొక ఆహారం. వీటినన్నింటినీ కూడా నువ్వు బ్యాలెన్స్డ్గా నడుపుకుంటే ఒక సైలెన్స్ని నీలో ఏర్పాటు చేసుకుంటావు, నిశ్శబ్దాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుంటావు. అప్పుడు నిశ్శబ్దపు శబ్దం అంటాడు. అంటే శబ్దాన్ని నిశ్శబ్దం చేయడం, శబ్దాన్ని నిశ్శబ్దం చేయడంలోనే గొప్ప ఆనందం ఉంది అని చెప్తూ ఉంటాడనమాట. అది ఈ పుస్తకంలో ఆయన చెప్పినటువంటి గొప్ప విషయం అయినటువంటిది ఏమిటి అంటే, అది నిశ్శబ్దంగా ఉండు, నీ మనసుని నిశ్శబ్దంగా ఉంచుకోవాలి, నీ మనసులోకి ఇతర శబ్దాలు ఏవి రాకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పాడు. ఇది మొదటి భాగంలో. అసలు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? ప్రాక్టీస్ చేయకుండా కేవలం ఉపదేశాలతో, సందేశాలతో, నీతి బోధలతో అవ్వదు కదా. అందుకని ఈ పుస్తకంలో ఉన్నటువంటి అసలు విషయాలన్నీ కూడా నెక్స్ట్ పార్ట్స్లో ఉంటాయి. చిన్న వీడియోలుగా నేను మీకు చెప్తాను. ఈ పుస్తకం చాలా అద్భుతమైనది. మానసిక ప్రశాంతతకు, మన మనసు ఏకాగ్రంగా ఉంచుకోవడానికి, మనం ఒంటరిగా ఉన్న, సమూహంలో ఉన్న, ఆనందంగా ఉన్న ఈ జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి అనేక పుస్తకాల్లో ఇదొకటి. ఎక్కడ ఉన్నా సరే మనం నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయాలి. మన మనసులో ఉన్నటువంటి ధ్వనులన్నింటినీ కూడా పక్కకు తొలగించి నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేసి ప్రకృతి ఇచ్చేటటువంటి పిలుపుని వినడానికి మన శరీరాన్ని, మనసును సంసిద్ధంగా ఉంచుకోవాలి. చిన్నప్పుడు సోవియట్ నావల్స్లో చదివాను. సెకండ్ వరల్డ్ వార్లో సైనికులు పుస్తకాలు చదువుకునేవారంట మధ్యలో. అంటే యుద్ధ భూమిలో ఉన్న నువ్వు మౌనంగా ఉండొచ్చు, ధ్యానంలో ఉండొచ్చు. అది ఈ పుస్తకం చెప్పింది. అది ఈ పుస్తకంలో కేవలం హితబోధ కాదు, ప్రాక్టీస్ ఎలా చేయాలి, దాన్ని ఎలా సాధించాలనేది ఇతర భాగాల్లో చెప్తాడు. మీకు చిన్న వీడియోల్లో చెప్తాను. మిత్రులారా, నచ్చితే ఈ పుస్తకం ఇంగ్లీష్లో నాకు అందుబాటులో ఉంది. వీలైతే తెలుగు కూడా చేయాలనుకుంటున్నాను త్వరలోనే. అది కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. త్వరలోనే అన్ని భాగాలు కూడా మీకు చెప్తాను, ఎలాగ మనం ఈ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలి అనేది. థిక్ నాట్ హాన్ అనేటటువంటి అద్భుతమైన వియత్నామీస్ బుద్ధిస్టు, ఆయన గొప్ప ఫిలాసఫర్, ఆయన చెప్పినటువంటి మాటలు ఇది నచ్చితే ఈ వీడియో మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్స్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.